సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇండియాలో బిగ్గెస్ట్ క్లాస్ అవబోతుంది ఒక రెండు సినిమాలు ఈ ఇయర్ లో. ఇంకా నెక్స్ట్ ఇయర్ లో ఒక రెండు సినిమాలు అయితే బిగ్గెస్ట్ క్లాస్ అవబోతుంది. దాని గురించి, ఆ సినిమాల గురించి, ఏ సినిమా గెలిస్తే ఛాన్స్ ఎక్కువ ఉందో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోదాం. ఈ ఇయర్ లో 2025 లో ఒక రెండు సినిమాలు అయితే యుద్ధాలకైతే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి మన వార్ 2, ఇంకోటి కూలీ. ఈ రెండు సినిమాలు అయితే ఆగస్ట్ 15 అయితే క్లాస్ అవబోతుందని చెప్పుకోవచ్చు. వార్ 2 సినిమా మీద ఎలాంటి హైప్ ఉందో నేను సపరేట్ చెప్పాను. నార్త్ మొత్తం మన జూనియర్ ఎన్టీఆర్ అనేది చూసుకుంటే, సౌత్ మొత్తం అయితే రితిక్ రోషన్ అయితే చూసుకుంటారని చెప్పుకోవచ్చు. అలాంటి హైప్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. భారీ హైప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి కేవలం యావరేజ్ టాక్ వచ్చిన చారు, రికార్డ్స్ మొత్తం రప్ప ఎగిరిక్కుంటే వెళ్ళిపోతాయి. 1500 కోట్ల గ్రాస్ అయితే కేక్ వాక్ యావరేజ్ టాక్ తోని, హిట్ టాక్ తోని. అదే బ్లాక్ బస్టర్ 2 ఇండస్ట్రీ టాక్ వచ్చిందా, బాహుబలి 2, పుష్ప 2, దంగల్ రికార్డ్స్ అయితే ఎగిరిపోతాయి. ఇంకా మన టాలీవుడ్ కి మరొక 1000 కోట్లు, బాలీవుడ్ కి మరొక 1000 కోట్లు అయితే పక్క హైప్ అయితే మామూలు లేదు. కూలీ మూవీ గెలిచే ఛాన్స్ ఉందా లేదా? 100% గెలవడానికి ఛాన్స్ అయితే లేదు భయ్యా. నిజం చెప్తున్నా, మన కూలీకి మన తెలుగులో, ఇంకా హాలీవుడ్ లో, ఇంకా ఓవర్సీస్ లో మాత్రమే ఎక్కువ మార్కెట్ అయితే ఉంది. అది కూడా వాట్ కంప్లీట్ గా అయితే డామినేట్ చేసే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. కూలీ మూవీ రాకపోవడమే బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది. రెండు మూవీస్ క్లాష్ అయినా ఈ సినిమాకి, అంటే వార్ 2కి యావరేజ్ టాక్ ఇచ్చి, ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా వార్ 2కి ఎక్కువ అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. కూలీ మూవీకి ఎంత టాక్ పెద్ద వచ్చినా, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా, అది 500 కోట్ల గ్రాస్ మాత్రమే అయిపోతుంది. ఇదే సినిమా సోలోగా వచ్చి ఒక మంచి రిలీజ్ డేట్ వచ్చి హిట్ టాక్ పడాలి. 1000 కోట్లు అయితే ఫస్ట్ క్వాలిటీకి మన రజనీకాంత్ గారు అయితే అందిస్తాడు, ఇదైతే పక్క. కానీ వాటిలో అయితే కంప్లీట్ గా అయితే మన కూలీ సినిమాని అయితే డామినేట్ అయితే చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎన్టీఆర్, ఇంకా రితిక్ రోషన్ ఇండియాకి బిగ్గెస్ట్ పిల్లర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ మార్కెట్, వీళ్ళ స్టార్డమ్ గురించి నేను సెపరేట్ చెప్పి ఒక వీడియోనే సరిపోతుంది. అలాంటి మార్కెట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. రజనీకాంత్ గారికి, ఇంకా నాగార్జున గారికి, ఇంకా ఈ మూవీలో నటిస్తున్న ఎవరికి లేదని నేను అనట్లే. బట్ హైప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మూవీ. నేను దాని గురించి మాత్రమే చెప్తున్నా. హైప్ అనేది వార్ 2 సినిమాకి అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రెండు సినిమాల్లో నా అంచనా కరెక్ట్ అయితే వార్ 2 ఈజ్ విన్ ఫర్ ఆగస్ట్ 15. ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా సరే మినిమం కలెక్షన్ వచ్చే అవకాశం అయితే గట్టిగా అనిపిస్తుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఈ క్లాష్ లో అయితే మన వార్ 2 సినిమా అయితే గెలవడానికి ఛాన్స్ అయితే 100% ఉంటుంది. కూలీ కూడా గెలవడానికి ఛాన్స్ ఉంది. ఈ మూవీకి పెద్ద డిజాస్టర్ టు అసలు అట్టర్ ఫ్లాప్ వస్తేనే కూలీకి అయితే గెలుస్తుంది, ఇదైతే ఫిక్స్. నెక్స్ట్ ఈ క్లాస్ లో యుద్ధంలో అడుగు పెడుతున్నారు 2026 లో ఒక ఇద్దరు హీరోస్, ఒక స్టార్ హీరోస్ అని చెప్పుకోవచ్చు. ఒకరైతే టైర్ 1 హీరోస్, ఒకరైతే టైర్ 2 హీరోస్. నాని వర్సెస్ రామ్ చరణ్. చెప్తున్నా కదా, ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా పెద్ద హిట్ అవుతుందని నాకు అడిగితే నా ఆన్సర్ వచ్చేసరికి క్వశ్చన్ మార్క్. ఎందుకు క్వశ్చన్ మార్క్ అని వస్తే, ఈ రెండు సినిమాల గ్లిమ్స్ చూస్తుంటే మత్తిపోయింది ఆడియన్స్ కావచ్చు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ కూడా గట్టిగా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఏ సినిమాలో అయితే కంటెంట్ మ్యాటర్ ఉంటే ఆ సినిమాని గెలుస్తుంది. రామ్ చరణ్ గారికి క్రేజ్ స్టార్డమ్ ఉంటే ఈ సినిమా అయితే హిట్ అవ్వదు. సంక్రాంతికి వచ్చిండు రామ్ చరణ్ గారు, హిట్ కొట్టిండా? గేమ్ చేంజర్ సినిమాతో హిట్ కొట్టి విన్నర్ అవుతాడు అనుకున్నాం. బట్ రామ్ చరణ్ గారు గెలవలే, బాలకృష్ణ గారు కూడా గెలవలే, వెంకటేష్ గారు అయితే ఫ్యామిలీ ఆడియన్స్ గెలిచింది. ఓన్లీ కంటెంట్ ఈస్ మ్యాటర్ ఇక్కడైతే. అది మన పెద్ద మూవీకి, పారడైజ్ మూవీకి అయితే రెండుకి అయితే ఈ ఫార్ములా అయితే యూజ్ అవుతుంది. ఇదైతే ఫిక్స్. ఏ సినిమాలో అయితే కంటెంట్, ఏ సినిమాలో అయితే చూడడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ సినిమాని హిట్ అయ్యే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందని నాకు అడిగితే ఆడియన్స్ ఈ చాయిస్ క్వశ్చన్ మార్క్ అయితే నాకు. ఇంకా మీరు ఏమనుకుంటున్నారు? ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా గెలుస్తుంది? పెద్ద, పారడైజా? కామెంట్ చేయండి. 2026 మార్చ్ 26న పారడైజ్, 2026 మార్చ్ 27న రామ్ చరణ్ గారి పెద్ద మూవీ. రెండు సినిమాలు అయితే రిలీజ్ అవబోతుంది. మన రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగానే పెద్ద సినిమా అయితే రిలీజ్ అవబోతుంది అని చెప్పుకోవచ్చు. మార్చ్ సినిమాల్లో మన రామ్ చరణ్ గారి ఏ సినిమా వచ్చినా సరే బ్లాక్ బస్టర్ హిట్ అయితే సాధిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీ కూడా అయింది. RRR ఇండస్ట్రీ, రంగస్థలం, నాన్ బాహుబలి 2 ఇండస్ట్రీ సెపరేట్ గా చెప్పాను. సో ఇది పారడైజ్ వర్సెస్ మన పెద్ది. ఈ రెండు సినిమాలు ఒకే డేట్ న రిలీజ్ అయితే చెప్తున్నా. అంటే వన్ డే గ్యాప్ కదా, కానీ కలెక్షన్లు అయితే పక్క డిఫరెంట్ అయితే కనిపిస్తుంది. అంటే రెండు సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా సరే కలెక్షన్ అయితే డిఫరెంట్ కనిపిస్తుంది. ఒకవేళ పెద్ద మూవీకి ఫ్లాప్ టాక్ వస్తే పారడైజ్ విన్ అవుతుంది. అదే పెద్ద మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిననుకో, పారడైజ్ మూవీ ఫ్లాప్ అవుతుంది, పెద్ద ఇండస్ట్రీ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. సో కంటెంట్ ఇట్ మ్యాటర్. సో ఫిక్స్. ఈ సినిమాల ఫార్ములా వచ్చేసరికి కంటెంట్. నేను వార్ 2 కూలీ అలా చెప్పిన కదా, అది స్టార్డమ్ బట్టి. నేను వార్ 2 అది ఇంత ఫ్లాప్ టాక్ వచ్చినా సరే
అది మీకు తెలుసు. ఈ 2 సినిమాలు అయితే నేనైతే కంటెంటే నేను అనుకుంటున్నా. ఇది నా క్వెషన్ మార్క్. నాకైతే తెలుస్తలేదు ఏ సినిమా విన్ అవుతుందో. మీకు డెఫినిట్‌గా తెలిసుంటే కామెంట్ చేయండి. సో, ఇది వీడియో. మన 'వార్ 2 వర్సెస్ కూలీ' ఈ ఇయర్‌లో 2026 పారడైజ్ వర్సెస్ పెద్ది. ఏ సినిమా గెలుస్తుందో మీకు క్లారిటీగా అర్థమై ఉంటది. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఒకటే వీడియోలో 2 క్లాసెస్ చెప్పిన. ఎందుకంటే రీచ్ అయితే లేదు కాబట్టి ఒకటే వీడియోలో అయితే చేసేసిన. సో, ఈ వీడియో మీకు డెఫినిట్‌గా నచ్చుంటేనే కంటెంట్ బావుంటేనే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ఇంకా థాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచ్ అండ్ టార్గెట్ ఇయ్యాలా 100 లైక్ ఇయ్యండి చాలు.